మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం భూదిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదిను. కీర్తన గ్రంథం 2:8 ఈ మాట ఉంది. దేవాదేవుడు ఏమంటున్నాడు? భూదిగంతం వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. మరి మనం దానికి ఏమంటున్నాడు? అడుగుడి, నన్ను అడుగుము, నీకు శ్వాసంగా జనములు శ్వాసంగా ఇస్తా అంటాడు. దేవుని ఏదైనా అడగాలను శ్వాసంగా శ్రేష్టమైనది మంచిది మనకి ఇస్తాడు దేవాదేవుడు. కాబట్టి నన్ను అడుగుము, జనులకు నీ శ్వాసంగాను భూదిగంతం వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు దేవుడు. అంటే ప్రపంచమంతా భూదిగంతరం వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు దేవుడు. సమస్తం ఆయనే కదా. ఈ భూమి నాది, ఆకాశం నాది, సమస్తం నావే. నీకు ఏదైతే అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. అడుగు ప్రతివానికి ధారాళంగా దయచే దేవుడు మన దేవుడు. అడిగితే సమస్తం ఇస్తాడు. ఎలాగిస్తాడంటే భూదిగంతం వరకు సొత్తుగా స్వాస్యంగా దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. కాబట్టి నాన్న ఈ వాగ్దానం సహోదరుడు సహోదరి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని అడుగుతాం. మనం మనుషుల్ని అడుగుతాం, మనుషుల దగ్గర ప్రాధాయపడతాం, దేవుని దగ్గర ప్రాధాయపడ్డాం. దేవుని దగ్గర ప్రాధాయపడ్డాం అనుకో, ఆటోమేటిక్ దేవుడు తన కుప్పులు ఇప్పుతాడు. ఆకాశాన్ని తెరిచి పట్టజన విస్తారమైన ధనం ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఇది నాన్న నువ్వు అడిగితే భూమిని దిగంతం వరకు, భూమి ఎంతవరకు అంతవరకు నీకు సొత్తుగా స్వాస్థ్యంగా అది సమస్తం నావే అంటున్నాడు. కాబట్టి ఆయన అడగండి, సమస్తమైన మీకు దయచేస్తాడు, సమృద్ధిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ దినమంతా దేవుడు తన సొత్తుగా నేను చేసుకునే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో ఏకమించండి. సర్వాధికారి కృపగల తండ్రి కనికరపుండ యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినము మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని అందరిని దీవించు, ఆశ్రయించు. మా పనిభారం ఒత్తిడి తీసేయి. మా చేతి పనులు ఆశ్రయించి మా కష్టాజీతాన్ని, మా కష్టాజీతం వ్యర్థంగా పోకుండా సహాయం చేయి. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలు విడిపించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీలో ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థ. కుటుంబ సమస్యలతో బాధపడిన బిడ్డలకి విడుదల దయచేయి. దినమంతా శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది దయచేసి కృప చూపి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.